అందరికి హాయ్! ఈరోజు మేము దుబాయ్‌లో ఒక క్రూజ్‌కొచ్చామనమాట. వాటర్‌లో అలా ఎళ్తూ ఉంటది. మేము లంచ్ చేస్తూ ఉన్నాం. బయట మాకేం తెలీదు ఏం జరుగుతుందో. వెళ్తుందో లేదో కూడా తెలీదు. ఎంతుంది అనుకోవాలంతే. హాయ్ అండి. మరి దుబాయ్లో మా ప్రయాణం 3వ రోజు. మరి క్రూజ్ అంటే అదేనండి, స్టీమర్ ఓడ అంటారు కదా, అలా మాట. బోట్ అంటాం, మన సైడ్ బోట్ అంటాం, అలాగా క్రూజ్. అందరికి హాయ్! ఈరోజు మేము దుబాయ్‌లో ఒక క్రూజ్‌కొచ్చామనమాట. ఈ క్రూజ్‌లో ఏమో లంచ్ లాంచ్ చేస్తారు. వాటర్‌లో అలా ఎళ్తూ ఉంటది. మేము లంచ్ చేస్తూ ఉన్నాం. బయట మాకేం తెలీదు ఏం జరుగుతుందో. వెళ్తుందో లేదో కూడా తెలీదు. ఎంతుంది అనుకోవాలంతే. క్రూజ్లో ఫుడ్స్ పెట్టారు, అన్ని రకాల ఫుడ్స్, అక్కడ కావాల్సిన కూల్ డ్రింక్స్, ఏది కావాలంటే అది అన్నీ పెట్టారు. మరి నా బిడ్డ సమానులైన యాంకర్ రవి గారికి, నా కొడుకు లాంటి ఆది గారికి ఫుడ్స్ తినిపించాను. అలాగే అందులో మనకి మధ్యాహ్నం కావాల్సిన ఫుడ్డు మనం ముందు ఆర్డర్ చెప్తే మనకి ఏది కావాలితే అది, ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళకి, మాకు బిర్యానీ, చికెను, అవి ఫుడ్స్, అందులోకి కావాల్సిన రోటీలు, అన్ని రకాలు కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టారు. శుభ్రంగా ఎంజాయ్ చేయకి పైకి వెళ్ళి, ఏమండో ఆ లోపల బెడ్రూమ్ కూడా ఉంటుందండి. ఫ్యామిలీ ఉండడానికి బెడ్రూమ్ ఉంటుంది, పక్కనే ఇంకో గది ఉంటుంది ఎవరైనా రెస్ట్ తీసుకోవడానికి. అలాగే అందులోనే బాత్రూములు. కనీసం లేదంటే 2 hours 3 hours దాకా ఉంటుందండి ప్రయాణం. వెళ్ళడానికి ఒక 2 గంటలు, రావడానికి ఒక 2 గంటలు. మొత్తం అదంతా తిరిగి ఎంజాయ్ చేసి మరి అందరం సరదాగా చేసుకొని మళ్ళీ ఆ క్రూజ్ బోట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ అక్కడ ఫోటోలు అవి దిగి అక్కడ రీల్ చేసుకుని హాయిగా మళ్ళీ రూమ్కి వచ్చి పడుకున్నామండి. రగన్నొచ్చి పాట పాడితే, నిర్మల వచ్చి నాట్యం ఆడితే, నారాయణరావు చప్పలేస్తే, నాయుడనొచ్చి మొగలేస్తే, పాట మొత్తం మరి యొక్క వీడియోలో మరి ఇంకొక ప్లేస్ గురించి చెప్తాను. అది మామూలుగా ఉండదు ప్లేస్, అది మన మోసకాల్లో ఎడారి ప్లేసు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏమండి?